హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అగ్రికల్చర్ ప్రదీప్. మీరు తిరుమల వెళ్ళినప్పుడు తప్పకుండా 6 ప్లేసెస్ అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటాయి అన్నమాట. నేను తిరుమల వెళ్ళినప్పుడు అయితే 5 ప్లేసెస్ అయితే వెళ్ళాము. లాస్ట్ 1 జపాలి ఒకటి మిస్ అయింది, అది నెక్స్ట్ వెళ్ళినప్పుడు అయితే చూపిస్తా వీడియోలో. సో ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామా. సో మొదటి ప్లేస్ వచ్చేసి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఫస్ట్ పాదాలు మోపింది అయితే ఇక్కడే అనమాట. దీన్నే మనం శ్రీవారి పాదాలుగా పిలుస్తాము. ఇప్పుడైతే ఇక్కడికి రీచ్ అయ్యాం. ఫస్ట్ చూస్తున్నారు, అవే శ్రీవారి పాదాలు అనమాట. సో అందరూ ఇక్కడే దర్శించుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఇక్కడ మనం అమౌంట్ కట్టేస్తే కింద ఒక కార్ తీసుకొని అయితే రావచ్చు అంట. 5 ప్లేసెస్ ఒకేసారి చూసుకోవచ్చు మనం. అందులో భాగంగా మొట్టమొదటిగా మనం వచ్చింది అయితే శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చాము. సో చూడవచ్చు ఇక్కడ అందరూ ఫొటోస్ కూడా తీస్తున్నారు. యాక్చువల్లీ ఫొటోస్ తీయకూడదు, యాక్చువల్లీ ఇక్కడ సంబంధించిన వాళ్ళు అయితే ఎవరు లేరు కాబట్టి అందరూ ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. సో శ్రీవారి పాదాలు దర్శించుకొని శిలాతోరణం దగ్గరికి అయితే మనం ఇప్పుడు ఎంటర్ అయిపోతూ ఉన్నాము. ఇక్కడ చూడవచ్చు క్రౌడ్ కూడా చాలానే ఉన్నారు. ఈ వెహికల్స్ చూస్తేనే చెప్పొచ్చు అనమాట ఎంత క్రౌడ్ ఉంటుందో. సో మనమైతే ఇప్పుడు ఎంటర్ అయిపోతూ ఉన్నాం శిలాతోరణం. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే శిలాతోరణం. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి 2వ పాదాన్ని అయితే మోపారనమాట. దీన్నే మనం శిలాతోరణంగా పిలుస్తాము. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదే శిలాతోరణం. సో దాదాపు దీనికి 150 సంవత్సరాలు ఉంటుంది. సో నెక్స్ట్ అయితే మనం చక్రతీర్థం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే చక్రతీర్థం అనమాట. సో అలాగే ఇక్కడ స్వామివారు ఒక సుదర్శన చక్రాన్ని పంపించి ఒక రాక్షసుడిని చంపినట్లుగా నమ్ముతారనమాట ఇక్కడ ఉండే వాళ్ళంతా. సో అలాగే మనం ఇక్కడ చూసుకోవచ్చు, చాలా క్రౌడ్ కూడా ఉంది. సో అలాగే ఇక్కడ చాలా గ్రీనరీ కూడా బాగుందన్నమాట. నేచర్ అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంది. సో మనం అక్కడి నుంచి అయితే నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసాం. ఇదే శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట ఇక్కడ ఉండేది. సో మనం ఇప్పటికైతే వచ్చాం ప్రజెంటు. ఇప్పుడైతే లోపలికి వెళ్తా ఉన్నాం ఎంటర్ అయ్యి. సో ప్రజెంట్ అయితే లోపలికి వెళ్తా ఉన్నాం. వెళ్ళే రూట్లో అయితే మనం చూసుకోవచ్చు, ఇక్కడ షాపులు అయితే చాలా ఉన్నాయి. అలాగే క్రౌడ్ కూడా అట్లానే ఉంది. ఇంకా మనం గుడి దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాం. అలాగే షాపులు కూడా కవర్ చేద్దాం అనుకొని అట్లా షాపులు కూడా వీడియో తీసుకుంటూ వెళ్తా ఉన్నాం. సో మనం బ్యాక్ సైడ్ అయితే మమ్మీ వాళ్ళంతా వస్తూ ఉన్నారు. సో వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే మనకు 10 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. టికెట్ తీసుకొని మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మనం టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. చాలా క్రౌడ్గానే ఉంది ఇక్కడ కూడా. సో అలాగే మనం ఇప్పుడు 4వ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇదే ఆకాశగంగా. సో ఈ వాటర్ వచ్చేసి సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈ నీళ్ళతోనే అభిషేకం అయితే చేస్తారనమాట. ఇప్పుడైతే అక్కడికి ఎంటర్ అవుతా ఉన్నాము. చూడొచ్చు మనం, అక్కడ నుంచి నీళ్ళు అయితే వస్తున్నాయి. ఇంకా అది కిందకైతే వెళ్తున్నా, చూపిస్తాం మొత్తం వీడియో. సో ఇంకా కిందకైతే వెళ్తున్నాం వాటర్ దగ్గరికి. చూడవచ్చు ఇక్కడ క్రౌడ్ కూడా ఉంది, పర్లేదు ఒక రకంగానే, కానీ మరి అంత ఎక్కువ అయితే లేరు. అదిగో చూడండి, అదే ఆకాశగంగా అనమాట, పైనుంచి వస్తూ ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే వర్షాలు లేవు కాబట్టి వర్షాలు వచ్చినప్పుడు ఇంకా ప్రెజర్గా వస్తాయి అన్నమాట వాటరు. ఇప్పుడైతే పర్లేదు ఒక రకంగా చిన్నగా అయితే వస్తూ ఉన్నాయి. సో అక్కడ నుంచి అయితే మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ ప్లేస్ అదే 5వది, అది వచ్చేసి పాప వినాశనం అనమాట. సో మనం పాప వినాశనంకి అయితే బయలుదేరాం. చూడొచ్చు మనకి ఇక్కడ రూటు ఎంత బాగుందో. మనం అయితే ఇప్పుడు పాప వినాశనం దగ్గరికి అయితే వెళ్తున్నాం. చుట్టూ గ్రీనరీ చాలా బాగుంది, లొకేషన్ కూడా. సో మనమైతే ఇప్పుడు పాప వినాశనంలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ చూడొచ్చు షాపులు కూడా ఉన్నాయి. ఇదే మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెళ్ళామన్నమాట అప్పుడు. సో ఇక్కడ చూడండి, ఇదే పాప వినాశనం. ఇక్కడ పాప వినాశనం దగ్గర స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని ఇక్కడ భక్తులంతా చెప్తారు. అందరు నమ్మకం కూడా అదే. సో అందరూ ఇక్కడ స్నానాలు అయితే చేస్తున్నారు. ఇక చూడొచ్చు, అవే పాప వినాశనంలో ఉండే వాటర్ అయితే అక్కడ పడుతూ ఉన్నాయి. సో ఇదండి 5 ప్లేసెస్ అయితే. నెక్స్ట్ ఇంకో ప్లేస్ వచ్చేసి జపాలి, అదొకటి మిస్ అయిందనమాట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే దాన్ని ఖచ్చితంగా మీకు చూపిస్తాను. సో అంతవరకు మన ఛానల్ని అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్న వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.